నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. నారాయణరావు నవల 19వ భాగాన్ని విందాం. ఆ సాయంకాలము జగన్మోహనుడు శారద కడకు చేరి, శారద, తోటలోకి షికారు వెళదాము రా అని అడిగెను. ఆ రోజు పున్నమ, ఆశ్వయుజ పూర్ణిమ. ఆనంద కల్లోలిని, నీలములు ధవలములును అగు శారద జ్యోత్స్నలు మీగడ తరగలై మధుర క్షీర తరంగములై ఉబికిపోవును. శారద వల్లెయని తోటలోనికి బయలుదేరినది. ఆ బాలకు యవ్వనము నానాటికి పువ్వునకు తావివలే చేరుచున్నది. ఆమె సౌందర్యము వెన్నెలవలే ఆవరించి ఉన్నది. పువ్వు తోటలోని సౌరభము దిశల ఆవరించి ఉన్న పండు వెన్నెలలు శారద సౌందర్యములో లీనమైపోయినవి. శారదను శలభమును చూచు గౌలివలే జగన్మోహనుడు తెరిపారా చూచుచు వెనుక నడుచుచు ఆ బాలికనొక వేదిక కడకు కొనిపోయెను. సుగంధములగు వేడి నీళ్ల స్నానమాచరించి, పాము కుబుసము వంటి వగ్లాస్కో మల్లు పంచగట్టి, అట్టి లాల్చియే తొడిగి, కూటికూర పొడి దేహమెల్లా నలది గుమగుమ మంచు, జరీ పువ్వు బుటే దారి పనిచేసిన మఖమల్ పాదరక్షలు ధరించి, తెల్లని దేహము వెన్నెల్లో తలుకులాడ ప్రక్కనే నడుచు జగన్మోహనుని చూచుచూ శారద ముగ్ధురాలైపోయినది. జగన్మోహనుడామెకు నవమన్మధుని వలె కనపడినాడు. ఆ బాలకుని పెండ్లి చేసుకొని ఉండిన నెంత చక్కగా ఉండెడిదో అని ఆమె నిట్టూర్పు విచ్చినది. చిన్నతనము నుండియో తానతనినే ప్రేమించానని ఆమె అప్పుడనుకొన్నది. ప్రేమించుట అను విషయమామెకు నవలల వలన తెలియును గదా. ప్రతి బాలికయు ఎవరినేని పురుషుని ప్రేమించును గదా. ప్రేమలేని పురుషుని పెండ్లి చేసుకొనిన ఆమె గతి ఎట్లు? తన తండ్రిగారట్టి ప్రేమకు తన్నెడసేసి వేరొకరికిచ్చి వివాహమునరించుట తన దురదృష్టము కదా. తాను చదివిన పెక్కు నవలలలో నాయకులకు నాయికకిచ్చి వివాహం చేయక తల్లి తండ్రులందరూ ఇట్లే ఇతరులకిచ్చుటకు ప్రయత్నించినారు. శారద, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇదివరకు నీ రక్తం ప్రవహించడమే పైకి కనబడుతున్నది అనుకున్నాను. ఇప్పుడు నీ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రియా. ఏమీ లేదు బావా. శారద, నీ అందం నా అందం కలిసిపోతే ఎంత బాగుండును. నేను నీ భర్తనై ఉంటే రోజు నీ పాదాల దగ్గర కూచుని నిన్ను ప్రేమిస్తూ ఉందును. శారద మాట్లాడలేదు. కాని ఆమె హృదయము జగన్మోహనుడన్న మాటకు సంతోషముచే పొంగిపోయినది. శారదనతడు దగ్గరకు చేర్చి ఆమె చుట్టూ చేయి వేచి ఆమె మోము పైకెత్తి తనతో ముద్దుకొనబోవుచుండా కేశవచంద్రరావు గబగబా అచ్చటకు పరిగెత్తి వచ్చి, చిన్నక్కా, నాన్నగారు నీకోసం చూస్తున్నారు అన్నాడు. కేశవచంద్రరావు మాట వినబడుటతోడనే శారద జగన్మోహనుడిరువురు ఉలికిపడినారు. జగన్మోహనుడు తన చేయి శారద చుట్టు నుండి తీసివేసి దూరమునకు జరిగినాడు. శారదయు గబుక్కున లేచి త్వరితముగా లోనికి వెడలిపోయినది. జగన్మోహనుడచ్చటనే ఒంటరి అయి కూర్చుండెను. అబ్బా, ఈ పిశాచి బాలకుడు సమయానికి దాపురించుచున్నాడు. తాను జమీందారు బిడ్డ అయ్యు వీనికి ఆ వెధవ పల్లెటూరి మొద్దంటే ఇంత ప్రేమ ఏమిటి? ఆ తండ్రి పోలిక తగలబడింది కాబోలు. నిమిషంలో జారిపోయినది. ఇంకొక చిటికెలో ఆమెను ముద్దుగని ఉండువాడే. ఎప్పటికైనా తనదే శారద. శారద లోనికి పోవునప్పటికీ జమీందారు గారొక పడక కుర్చీపై అధివసించి ఏవేని వార్తాపత్రికలు చదువుకొనుచు శారద వచ్చుట చూచి ఆమెను దగ్గరకు లాగుకొని, ఎక్కడకు వెళ్ళావమ్మా అని ప్రశ్నించెను. తోటలోనికి నాన్నగారు. జగన్మోహనుడు నిన్ను కొట్టబోయాడు అని తమ్ముడు చెప్పాడేమిటమ్మా? కేశవచంద్రుడు తండ్రి కడకు పోయి తండ్రిగారి చేతి మీద 2 చేతులు వేచి తండ్రి మొగము చూచి, ఆ
బావ శారదను దగ్గరకు తీసుకొని కొట్టబోయాడు. అది కిటికీలోంచి చూచాను. రంగమ్మను కనుక్కోండి నాన్నగారు, జేవురించిన మోముతో పలికినాడు. జమీందారు గారు కుమారుని ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొని కౌగిలించుకొని క్రిందికి దింపివేసెను. అమ్మాయి, జగన్మోహనరావు తోటలో ఉన్నాడా అని అడిగాను. అవును నాన్నగారు, నేను బావ తోటలోకి వెళ్ళాం. అది చూచి బావ నన్ను కొడుతున్నాడు అనుకున్నాడు కాబోలు. అదేలే, లేకపోతే ఏమిటి కానీ. నువ్వు లోనికి వెళ్ళు తల్లి. బాబు, నువ్వు బువ్వ తిన్నావా? నిన్ను ఎవరూ పడుకోబెట్టలేదు తల్లి. బాబుకు నువ్వు జగన్మోహనితో మాట్లాడడమే ఇష్టం లేదు. శారద మరల వచ్చునేమో అని జగన్మోహనుడు అచ్చటనే కూర్చుండి ఉండెను. ఎంతకును ఆమె రాకుండుటయు భోజనము వేళదనుక అచ్చటనే ఉండెను. శారద చుట్టూ చేయి వేసినప్పుడు అతని కన్నులెర్రబడినవి. కాయము మహావేశముచే వణికిపోయినది. ఆ వనకంతయు నెమ్మదించుకొనుచు శారద అందమును గూర్చి తలపోయుచు ఆ జమీందారు నటులు ఆలోచనాపరుడైపోయినాడు. వెనుక విజయనగరంలో మనోహరి అనే వేశ్యతో తాను సలిపిన క్రీడలన్నీయు అతని స్మృతిపదంబునకు వచ్చినవి. శారద తన కౌగిలి చేరినచో అంతకన్నా ఎక్కువ సంతోషము పొందువాడను కదా అని తలుచుకొని ఉస్సూరుమనెను. జమీందారు గారు తన కుమార్తె శారద జగన్మోహనునితో ఎక్కువ చనువు చేయరాదని ఊహించుకొని శారదను చూచి, అమ్మా, నువ్వు జగన్మోహనునితో అంత చనువుగా నుండకూడదు. నువ్వు ఈ మధ్య చదువు తగ్గించినట్లున్నది. ఈ ఏడు తప్పక స్కూల్ ఫైనల్ పరీక్షలో నెగ్గాలి సుమా. మీ గురువుగారితో ఇంకా జాగ్రత్తగా చెప్పమని చెప్తాను. సరే, లోపలికి వెళ్ళు అని చెప్పినారు. శారద తెల్లబోయి నెమ్మదించుకొని, బాగానే చదువుకుంటున్నానండి నాన్నగారు. తప్పకుండా పరీక్షల్లో నెగ్గుతానని ధైర్యంగా ఉంది అని జవాబు చెప్పినది. ఆమె కన్నుల్లో ఏలనో నీరు నిలిచినది. జగన్మోహనరావు బావ తన్ను ప్రేమించుచున్నాడని తండ్రి గ్రహించినాడేమో అని ఆమె కొంచెం భయపడినది. ఆమె మాటలో చూపులో నిర్మలత్వం ప్రద్యోతకమగుచున్నది. ఆమె హృదయము నిష్కల్మషము. ఒక నిమేషము తనయను తీక్షణముగా చూచి ఆమెకు తెలియకుండగానే కనులు వాల్చి కొమరితను దగ్గరకు తీసుకొని ఆమె శిరంబు మూర్కొని ముద్దిడుకొనెను. శారద లోనికి వెడలిపోయినది. జగన్మోహనుడు అంతకంతకు అధోగతిలో పడిపోవుచున్నాడనియు విజయనగరములో కొందరు వారకాంతలతో దిగంబరుడై ఒక గనుక గృహంబున జలక్రీడలు సలిపినాడనియు జమీందారీ వలన వచ్చిన రాబడి చాలక దినదినము వేలకు వేలు అప్పు చేయుచున్నాడనియు యురేషియను సాంగత్యమున వారికి ధనము తోసిపుచ్చుచున్నాడనియు జమీందారు గారికి అస్పష్టమైన వార్తలు వినవచ్చినవి. రెండవ మామగారగు నారాయణరావు తనకు కథ చెప్పుచున్నట్లు కలగనుచు కుమారరాజా కేశవచంద్రరావు నిద్రపోయినాడు. నారాయణుడు రాత్రి రైలులో వెళ్ళుచున్నాడు. వేగము వేగము రైలు సంగీతము పాడున ఒక్కొక్కప్పుడు రైలు తాళము వేయుచున్నట్లు తనకు తోచును. ఎంత చిత్రమో! టకటక టకటక. శారద మెరుపువలె మాత్రమే తోచినది. నారాయణుడు పాడుకొన్నాడు. ఓహో కవిత్వమా! నీవు విశ్వమోహినివి. శివుని డమరుకమున జనించితివా? ఈ రైలు చక్రముల చప్పుడు అందుండియే జనించినదా? శ్రీవాణి గిరిజాశ్చరాయ దదతో. కవిత్వము సర్వకళాస్వరూపము. కవిత్వము విశ్వస్వరూపము. సర్వ సృష్ట్యాత్మకము. అతడు నిద్రపోయినాడు. నారాయణరావు బిఎల్ పరీక్షలో ప్రథముడుగా నెగ్గిన వెనుక హైకోర్టులో ఒక సుప్రసిద్ధ న్యాయవాది కడ అప్రెంటిసు శుశ్రూష నడిపి ఆ పరీక్షలోనూ మొదటివాడుగా 1928వ సంవత్సరపు వేసవికాలములో కృతార్థుడైనాడు. శారదయు ప్రవేశ పరీక్షలో విజయము కావించినది. జమీందారు గారు ఆమెను ఇంటరు పరీక్షకు చదివించుచున్నారు.
ఆ వేసవికాలములో భార్యాభర్తలకు పునఃసంధాన మహోత్సవం సంకల్పించి చుట్టములను అందరినీ రప్పించినారు. నారాయణరావు స్నేహితులు, చుట్టములు కూడా పెండ్లికి వచ్చినట్లే వచ్చినారు. పునఃసంధానమునకు ఇంతమంది విచ్చేయుట నారాయణకు ఇష్టము లేకున్నను తండ్రిగారి ఇష్టమునకు అతడు ఎదురు చెప్పలేక పూర్వాచారము ప్రకారము చుట్టపక్కములతో జమీందారు గారి గృహమునకు తరలి వెళ్ళెను. ఉదయముననే భార్యాభర్తలు పీటల మీద కూర్చుండవలయును. గ్రామముల నుండి బ్రాహ్మణోత్తములెందరో విచ్చేసిరి. జమీందారు గారి సభామంటపమంతయు లోచనమోహనముగా అలంకరింపబడినది. చుట్టములు, స్నేహితులు, పండిత శ్రేష్ఠులు, పరివారజనము క్రిక్కిరిసి ఉండిరి. పూర్ణ యవ్వనముచే నారాయణరావు దేహము మిసమిసలాడుచుండెను. చిరుమీసములు తుమ్మెద రెక్కల వలె మోముననొక వింత అందము కూర్చెను. కుమారస్వామి వలె, మంజుశ్రీ వలె, శ్రీకృష్ణుని వలెనున్న అతని మూర్తి తెల్లగంధపు బొమ్మ వలె సభ్యుల కన్నులకు చల్లనై హృదయములు మోహింపచేసినది. సంధ్యావందనమనర్చి తడిపి ఆరవేసిన క్షీరాబ్ది దూకలముల ధరించి ఉన్నతమూర్తియు గోమూర్ధ కటియునగు ఆ యువకుడు మత్తగజ గమనముతో వత్సరాజు వలె అరుదెంచి పీఠము కడ నిలుచుండెను. శారద సర్వాభరణ భూషితురాలై సరిగబుటేదారి అంచుల హోంపట్టు చీర ధరించి తెల్లని వేల్పట్టు బనారసు కంచుకము ధరించి పూలు ముడిచిన వాలుజడతో వచ్చి భర్త ప్రక్కనే నిలుచుండినది. మంగళవాద్యములు బోరుమనినవి. దంపతులను పీటలపై అధివసింపజేసిరి వశిష్ఠుల వారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని వశిష్ఠుడాతనిచే ఆచమనాదులు చేయించెను. అప్పుడు వాలుచూపులతో నారాయణరావు భార్యను చూచినాడు. ఉన్మిషిత యవ్వనయగు ఆమె వివిధాంగములు స్ఫుటత్వము దాల్చుచుండ వసంతము నాటి మల్లికాలత వలె మిలమిలలాడింది. ఆమె కన్నులు నిశ్చల నిర్మల యామినీ తారకల వోలే మెరిసినవి. ఆమె చెక్కులలో ఉషస్సుందరీ హాసములు ప్రసరించిపోయినవి. ఆమె బంగారు దేహము మేల్మి ఎక్కి పాల సముద్రాన సంధ్యారుణ హేమము లలమినట్లయినది. నిత్యోపాసనాగ్నిని ఆ దంపతులు జరిపిరి. ఆమె నడకల్లో ఒక వయ్యారము, చూపులకొక వెన్నెల, శరీరమునకొక దీప్తి, ఆలోచనలకొక అనంత నీలత్వము, ఆమెలోనే ఒక దివ్యశ్రుతి ప్రత్యక్షమైనవి అని నారాయణరావు ప్రణయ యోగమున కనులు మూసి ధ్యానించెను. మనసులో ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె తన ప్రాణములోని ప్రాణము, ఆత్మలోని ఆత్మ అనుకొన్నాడు. తన చేతిలో ఆమె ఉదకము పోసినప్పుడామె అంగుళులు చంద్రకిరణములై అతనికి తోచినవి. పురోహితుడేమేమి తంతు చేయించెనో, ఎప్పుడు మామగారు తనకు స్వయముగను తన భార్యకు అత్తగారి చేతను శుభవస్త్రములు ఇప్పించెనో, ఎట్లు తాన శుభవస్త్రములు ధరించెనో, ఏ విధముగా ఆశీర్వచనము చేసిరో, హారతులెత్తిరో అవి అన్నీయూ నారాయణరావు గమనించలేదు. పీటలపై నుండి లేచిన పిమ్మట నారాయణరావుతో పరమేశ్వరుడు, ఒరే నారాయణ, నీ మోము దివ్యమై కనిపించిందిరా. ఇందాక పీటల మీద ఏమిటి ఆలోచిస్తున్నావు? మీరిద్దరూ కూర్చుని ఉంటే ఇంతకన్నా పరమోత్కృష్టమైన దాంపత్యం ఎక్కడనైనా దొరుకుతుందా అనుకున్నా. అనిరుద్ధులు ఉషాబాలల్లా కనబడ్డారురా మీరిద్దరూ అన్నాడు. ఓహో, మొదలెట్టావు మాగధ స్తుతి. ఒరే పోవోయి, సుత్తి ఏమిటి? నీ భార్యలాంటి అందమైన పిల్ల, నీ వంటి మారసుందరుడు ఉన్నారట్రా. మీరిద్దరూ సినిమాలో చేరి ప్రపంచానికి ఆదర్శరంగా నక్షత్రాలెందుకు అవరాదు? డగ్లాసు మేరీ ఫిన్ఫోర్డ్ అంటావా మేము? అదే. మన దేశంలోని నవీనతారలతో పోల్చావు కాదు.
నీ పుణ్యమా అని లక్ష్మీపతి అందుకొని, మన దేశంలో నాటకాలు ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నాయి నానాటికి అన్నాడు. నారాయణరావు, పరమేశ్వరుడు చక్కని పిల్లలా ఉండేవాడు. ఎప్పుడూ ఆడవేషమే వేస్తూ ఉండేవాడు. పరమేశ్వరుడు, నువ్వు కృష్ణుడు, అర్జునుడు, హరిశ్చంద్రుడు వెయ్యలేదట్రా కాలేజీలో. నారాయణరావు, నా వేషాలకేమి గాని, నువ్వు కూల్డ్రే గారి తరిఫీదున ఇంగ్లీషు నాటకాల్లో కూడా ఆడవేషం వేసిన వాడవాయెను. పరమేశ్వరుడు, లక్ష్మీపతి కూడా ఆ రోజుల్లో బూడిద పూసుకున్నవాడేరా. లక్ష్మీపతి, ఏవో బంట్రోతు వేషాలేగా మన పాలిటికి. నారాయణరావు, నేను వచ్చేటప్పటికే ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడురా. పరమేశ్వరుడు, నువ్వుంటే నిన్ను వదిలి ఉండునా? నీ ఆటలు, నీ తెలివితేటలు, నీ గొంతులో పాటలు చూచి నిన్ను సర్వవిధాల గౌరవం చేసి ఉండును. లక్ష్మీపతి, నాటకాలు పాశ్చాత్య దేశంలో ఉన్నట్లున్నాయిరా మన దేశంలో పరమేశ్వరం. నారాయణరావు, ఎట్లా ఉంటాయి బావా? వాళ్ళకి డబ్బు ఉంది. వాస్తవమా అనే భ్రమ కల్పించడానికి తగిన పరికరాలు లక్షలు ఖర్చు చేసి సమకూర్చుకుంటారు. నిజమైన గుర్రం ఎక్కి వస్తారు. రంగం మీద ఉత్తర ధ్రువం కల్పిస్తారు. తెరలు రంగస్థలంలా కనబడతాయా? అసలు ప్రకృతి అయిపోతాయి. నిజమైన గుళ్ళు, గోపురాలు, మేడలు, మిద్దెలు అయిపోతుంది రంగస్థలం. పరమేశ్వరుడు, డబ్బు గలవాళ్ళు కాబట్టే 15 రూపాయలు టికెట్లు పెట్టినా వెళతారు. లక్షల కొలది డబ్బు వస్తే, వేల కొలది జీతాలు ఇస్తే దేశంలో ఉన్న తెలివైన వాళ్ళు ఇతర ఉద్యోగాలకి తిరగరు. అది ఒక గొప్ప వృత్తే. ప్రభుత్వం కూడా సర్ మొదలైన బిరుదావళులు ఇస్తుంది. ఇంతకు మన దేశం బీదది. లక్ష్మీపతి, నారాయణుడు అనడము, నువ్వు తందాన తాన, బాగుంది. అదంతా నేను ఎరగనిది కాదోయి. నా ఉద్దేశం మన వీధి నాటకాల కన్నా వాళ్ళ నాటకాలు ఎక్కువ అందంగా ఉంటాయని. పరమేశ్వరుడు, ఆగు, మన వీధి నాటకాలకి మళ్ళీ వాళ్ళకి వీధి నాటకాలు ఉండేవి. వాళ్ళ నాటకాలకి మళ్ళీ మన సంస్కృత నాటకాలు లేవురా మరి. నారాయణుడు, తెలుగుదేశంలో ఉన్నాయిరా పరం సంస్కృత నాటకాలంటివి. పరమేశ్వరుడు, లేవు. కానీ యక్షగానాలు, భామాకలాపం, గొల్ల కలాపం, వీధి నాటకాలు ఉన్నాయి. సంస్కృత నాటకాలు ఆడేవారు. లక్ష్మీపతి, తెలుగులో ఇప్పుడు వచ్చాయి కానీ పూర్వం లేనట్లు ఒప్పుకున్నారా? నారాయణుడు, పరమేశ్వరుడు, లక్ష్మీపతి, సంస్కృత నాటకం ఇంగ్లీషు నాటకం వంటిదేనా? నారాయణుడు, అవును. కానీ మన సాంప్రదాయం వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు. అంతే. తక్కిన ఫక్కి అంతటా ఒకటే. లోపం భావాలు వేరన్నమాట. పరమేశ్వరుడు, వాళ్ళ ఆశయం ప్రాపంచికం, మన ఆశయం ఆధ్యాత్మికం. అంతే తేడా. లక్ష్మీపతి, మన వీధి నాటకాలు వాళ్ళకున్నాయా? నారాయణుడు, ఒపేరా లేదు బావా. అది మన వీధి నాటకానికి ఒక మోస్తారుగా సరిపోతుంది. ఆ ఒపేరా, సాధారణ నాటకం రెండూ కలిపితే ఒక వీధి నాటకం అవుతుంది. లక్ష్మీపతి, కానీ ఎట్లా భరించగలవురా ఆ తందాన తాన, దిమికిట. రాజభార్య కూడా గంతులు వెయ్యడమే. సంభాషణ, మాట్లాడడం ఉండదు. అందరూ కలిసి గంతులు. నువ్వు ఎవడువురా అని పల్లవిని పట్టుకొని, నువ్వు ఎవడువురా అని తనిఖీతో ఇటుగంతు అటుగంతుతో కథానాయిక అయిన చంద్రమతి తన్మయం అయిపోవడం ఏమిటిది? నాకంతా ప్రహసనంలా ఉంటుంది. అదీ కాకుండా ఒక్కొక్కప్పుడు ఈ పాత్రధారులు ఏ రాజువేషమో వేసుకొని రాజు వచ్చే సభకు పురప్రముఖులందరూ కొలువ అని అంటూ వస్తారు. అదేమి అభినయమోయి వెర్రికాయ. నారాయణరావు, బావా, నువ్వు చెప్పిన దోషాలు కావోయి. అసలు దోషాలు వేరు. మూలచ్చేది తన పాండిత్య ప్రకర్ష అన్నట్లు వీధి నాటకానికి ఏవి నిజమైన అందం సమకూరుస్తున్నాయో అవే బాగా లేవంటావు ఏమిటి? పరమేశ్వరుడు,
లక్ష్మీపతి వినరా వెర్రివాడా, శాస్త్రం చెప్పినట్లుగా అభినయం చేసేటప్పుడుందే నువ్వు ఏ పాత్ర అభినయిస్తున్నావో ఆ పాత్రే అయిపోవాలి. అది కాకుండా రెండో ముఖ్యమైన సంగతి ఏమిటంటే నువ్వు ఎప్పుడూ సంపూర్ణంగా ఆ పాత్రవు కావు. కాబట్టి నువ్వు ఆ పాత్రను కాను, ఆ పాత్రను అభినయిస్తున్నాను అని తెలపాలి. అభినయము ఒక కళ. దానివల్ల చిత్రలేఖనంలో వలె మానవుణ్ణి ఆనందంలో ముంచివెయ్యాలి. భ్రమను కల్పడమే ముఖ్య సాధనంగా. ఎందుకంటే ఈ కళ ప్రాపంచికంలోకి దిగిపోతుంది. లక్ష్మీపతి: ఒరే, నువ్వు మాట్లాడింది కవిత్వం గాని వాదన కాదు. వాడి ఉద్దేశం నువ్వు చెప్పు బావా. నారాయణుడు: విను. భారతదేశంలో కళలన్నీ కూడా కళాస్రష్ట యొక్క ఆశయము వ్యక్తీకరిస్తాయి. ఇదే నిజము అయి ఉంటుంది. కానీ భ్రమకొల్పడానికి ప్రయత్నించవు. అది అభినయంలో చూపించాలంటే వీడే సుమ హరిశ్చంద్రుడు అని భ్రమింపచేయడానికి ప్రయత్నించక, నా హృదయానికి హరిశ్చంద్రుడిట్టివాడు సుమ అని చెప్పుతూ, నేను హరిశ్చంద్రుడి వేషం వేస్తున్నాను అన్నట్లు తెలియజేస్తూ, హరిశ్చంద్రుడు ఇట్లనవచ్చును అని వ్యక్తీకరిస్తాడు. తర్వాత తానే హరిశ్చంద్రుడవుతాడు. అంటే తన ఆశయంలో హరిశ్చంద్రుడిట్టివాడు, ఆ హరిశ్చంద్రుడే నేను అన్నట్లు అభినయం చెయ్యాలి. లక్ష్మీపతి: మీరిద్దరూ ఒకే రకంగా చెప్పారు. ఇంకా విపులం చెయ్యాలి. ఎప్పటికినీ సాయంకాలము కాదు. పేక ఆడినాడు నారాయణరావు. బ్రిడ్జి, బేస్తు, లిటరేచరు ఎన్ని ఆడినా తోచినది కాదు. హిందూ దేశం అంతటా క్లబ్బులలో, గ్రంథాలయములలో, ఇండ్ల దగ్గర పాశ్చాత్య దేశము నుండి 19వ శతాబ్దిలో దిగినది పేకాట. బ్రిడ్జి ఆ ఆటల్లో మహారాజు వంటిది. ఆ ఆటలో మన ఆంధ్రులు శక్తి సామర్థ్యములు సముపార్జించుకున్నారు. నెమ్మదిగా అనేక భేదములతో బ్రిడ్జి ఆట దేశమంతటను, పల్లెటూళ్ళకును కూడా ప్రాకినది. బెస్తాట ప్రత్యేకము ఆంధ్రుల సొత్తు. కానీ డబ్బు మేజు పెట్టి ఆడినచో అంత నష్టముండదు. అర్ధన, అన, బేడ మేజు పెట్టి సంసారములు ధ్వంసము చేసుకొనువారు కొందరు. కొందరదే వృత్తిగా ధనము సంపాదించుకొనువారు జూదమే అని చెప్పదగిన రన్ మోర్ అను ఆట కొందరు రహస్యముగా ఆడుచుందురు. ఈ ఆలోచనలతో నారాయణరావు బెస్తాటలో 2 రూప్యము లోడువడి ఎప్పుడు ప్రొద్దుకుంగునా అని ఎదురుచూచుచు, హృదయములోని భావములు పరమేశ్వరునికి తక్క ఎవరికీ తెలియనీయక గడియలెట్లెట్లో వెడలబుచ్చెను. రాత్రి శుభముహూర్తము సమీపించినది. నారాయణరావు వంగపండు ఛాయ పట్టుతాపితాలతో వచ్చి పీఠము చెంత నిలిచినాడు. శారద వెలవెలబోవు మోముతో వెండి పల్లెరాన గుమ్మడి పండు, నారీకేల బోండము, అరటిపళ్ళు, ఖర్జూర ఫలములు, పసుపు కుంకుమ, మంత్రాక్షతలు మొదలగు వస్తువులతో ప్రక్కనే నిలిచియుండ భూదేవత అనుజ్ఞనొసంగా మంగళపీఠములపై కూర్చుండ నియమించిరి. శ్రీ గణేశ్వరుని దంపతులు అర్చించిరి. కర్మణ పుణ్యాహవచనములు పురోహితులు జరిపించిరి. భార్యాభర్తలకు జమీందారు దంపతులు కట్నాలు ఒసంగిరి. దంపతులకు బ్రహ్మముడిని రచించినారు వశిష్ఠులు. దేవర్షులు ప్రత్యక్షమై దివ్యమంత్రములు పఠించినట్లయినది. మంత్రములు మిన్నుముట్టి దిక్కుల కలిసిపోయినవి. శుభముహూర్త మరుగుదేర మంగళవాద్యములు మ్రోగించినారు. ఆరోహోరు మపబర్హ అని వధూవర సంశ్లేష సంయోగ మంత్రము వశిష్ఠాది భూదేవతలు ప్రారంభించిరి. అహో, ఆ సంగమధర్మమును మహోత్తమ స్థితికి కొనిపోయినదా ఆర్యధర్మము. నారాయణుడు దివ్యుడే అయినాడు. భార్యకు ఎడమవైపున కూర్చుండి కుడిచేత ఆమె తనువల్లిని చుట్టి ఫలములతోనున్న పల్లేరమును పట్టుకొన్న దివ్యక్షణము ఆతని ఆనందతన్మయమును చేసినది. తమ్మే వాయోపమర్దయ ఆశీర్వాదములైనవి. భార్యాభర్తలను లోనికి కొనిపోయి పాయసము త్రావించినారు. వారు ఇరువురు శోభన మందిరములో శోభన తల్పాన కూర్చుండబెట్టినారు. శోభన మందిరము దివ్య కళామయముగా అమర్చబడినది. గోడలు పాలరాతి వలె స్నిగ్ధములు. నందలాలు, ప్రమోదకుమార, అవినీంద్ర,
దేవి ప్రసాదరాయ, అసిత కుమార చిత్రకారకుల చిత్రములు, దామెర్ల రామరాయలు, పరమేశ్వరమూర్తి మొదలగు ఆంధ్ర చిత్రకారుల చిత్రములు అందందు మనోహరముగా వ్రేలాడదీయబడినవి. విశాలమగు ఆ మందిరమంతయు రంగురంగుల దీపముల శబల కాంతులచే దీప్తమంతమై పోవా. పట్టుజాలరులు, కలంకారీ తెరలు అందమును విరిసిపోవా. నిలువుటద్దములు తమ హృదయములలో మందిరాంతరములు వేనకు వేలు ఊపా. దంతపు బల్లపై చందనపు, వెండి, రాగి విగ్రహములు, కొండపల్లి, నక్కపల్లి కర్రబొమ్మలు, ఆగ్రా స్ఫటిక శిలా ప్రతిమలు, లక్నో లోహ సామగ్రులు మెరుగులీన ఆ గది నెలకూబరుని కేలీ మందిరమై విలసిల్లిపోయినది. దంతపు కోళ్ళ పెద్ద పందిరి మంచము చిత్రమగు తెరలతో, పాలసముద్రం వలె దుప్పటితో, పట్టు ఉపదానములతో, అలంకారములతో చిత్ర విమానము వలె ఉన్నది. పరుపు హంసతూలికలతో కూర్చినది. ఒకచోట రంగు దుప్పట్లు పరిచిన బల్లపై చెన్నపురిలో ఆంధ్రదేశములో దొరకు చక్రకేళీలు, బత్తాయిలు, సాతుకుడులు, అనాసలు, అంజూరలు, దానిమ్మలు, కాబూలి ద్రాక్షలు, కిసిమిసులు, నాగపురు సంత్రాలు, కర్బూజలు, మామిడి పళ్ళు, పచ్చవాలప్పని, నేంద్రవాలప్పని, మలై వాలప్పని మొదలగు అరటులు, సీమరేగులు, ఇంకను వివిధ ఫలములు, వేరొక బల్లపై మినపసున్ని, అరిసెలు, లడ్డు, బర్ఫీ, దూద్ పేడ, బాదుషా, జాంగ్రీ, మైసూర్పాకు, రసగుల్లా, సందేశ్, పకోడీ, కారపూస, జీడిపప్పు, బూందీ మొదలగు పెక్కు తినుబండారములు ఉన్నవి. బల్లల కడ సోఫాలున్నవి. అగరువత్తులు సుగంధపు పొగను నెగపోయుచుండెను. జమీందారు గారు ఈ మందిరము అలంకరించుటకై చెన్నపట్టణము నుండి 100 రూకలు రాను పోను ఖర్చులనిచ్చి ఒక శిల్పిని తీసుకొని వచ్చినారట. కొన్ని లక్షల మల్లె మొగ్గలతో, కనకాంబరాలతో, గులాబులతో శోభన మందిరము మధ్య తూగుటుయ్యాల అమర్చినారు. అప్సరస సమూహము వలె అలంకరించుకొని వనితా బృందమంతయు ఆ మందిరము చేరవచ్చెను. భార్యాభర్తలచే దంపతులకు తాంబూలములును, రవికల గుడ్డలు, పళ్ళు, దక్షిణలు ఇప్పించిరి. నారాయణరావు హాస ప్రఫుల్లదనముతో, మెరుపులీను కన్నులతో భార్యకు అత్తరు అలందినాడు. గంధము పూసినాడు. తాంబూలము కొనపంట కొరికి ఇచ్చినాడు. మదన సుందరుడగు ఆ నారాయణరావప్పుడు ప్రణయమున మరియు సుందర సుభగత్వపూర్ణుడై ప్రకాశింప, వదినగారు శకుంతలాదేవి చెల్లెలి భర్తను చూచి ఇతడింత అందగాడా అనుకొన్నది. ఆమెకు తన పునఃసంధానము జ్ఞప్తికి వచ్చినది. నారాయణరావు చూపుల హావభావ విలాసములు తన భర్త చూపలేదు. ఏమిటి, ఇతని వంటివాడు తన వారిలో నెక్కడా, ఎవ్వరూ లేడుగదా అని మురియుచు ఆమె తన మరిది నేదేని వ్యాజ్యమున ముట్టుకొనుచు ఆతనిచే తన చెల్లెలికి అత్తరు వలందజేసినది. చెల్లెలిచే అతని కలందించినది. తాంబూలములిప్పించినది. సూర్యకాంతము, జానకమ్మగారు మొదలగు వారు ఆనందమున ఓలలాడినారు. జమీందారు గారి చుట్టపు సుందరీమణులు నారాయణరావు చుట్టూ మూగి పోయినారావేళ. శారదకు చైతన్యము లేదు. ఆమె వదనాన అలముకొన్న విచార తమస్సును నారాయణుని తను మన ప్రభాజ్యోత్స్నలు కూడా పారద్రోలలేదు. బాలికలు కిన్నరీ కంఠముల పాటలు పాడినారు. శారద మాత్రం ఎంత వేడినను పాట పాడినది కాదు. వియ్యాలవారి పాటలు, శ్రీ రాధికాకృష్ణ గీతములు పాడినారు కొందరు బాలలు. రాత్రి 2వ యామము దాటునప్పటికీ తలుపులు మూసి అందరును వెడలిపోయినారు. శకుంతల శారద నావలికొకసారి తీసుకొని వెళ్ళినది. నారాయణరావు అరగంట వరకు హృదయము గబగబా కొట్టుకొనుచుండా మంచము నుండి దిగి ఒక సోఫాపై కనిపెట్టుకొని ఉన్నాడు. తన చిన్నారి భార్యకు మనస్సెట్టులున్నదో అని ఊహించుకొన్నాడు. అతనిని తేనెతీపులు ఆవరించుకొని పోవుచున్నవి. 35 గంట అయినది. ఇంకనూ వధువు లోనికి రాలేదు. నారాయణరావు లేచినాడు. గదిలోని అలంకారములు తిరిగి చూచినాడు.
కాని అతని దృక్కులకు శారద విగ్రహము తప్ప ఏమీయూ కనిపించలేదు. శారద సర్వాభరణ భూషితురాలై ఉన్నది. ఆ బాలకు, ఆ దివ్యమోహనమూర్తికి అలంకారములేలా? సాయం సమయముననే కోసిన గులాబీ పువ్వులలో ఆమె శిరోజములు కప్పివైచిరి. కట్టిన చీర ఎంత విలువ కలదైనా శారదా సౌందర్యము మ్రోల నగలతోబాటు వెలవెలలాడిపోయినది అనుకొన్నాడు. ఆమెను ముట్టినప్పుడెల్లా పులకరింపులు మలయమారుతములకు పుష్పభరిత మాలతీలత జలధరించినట్టు అతనిని ఆవరించుకొన్నది. 1 గంట అయినది. ఇంకనూ శారదను లోనికి పంపలేదు. గడియారము వంక చూచి నారాయణుడది అంతయు తంతులోని భాగమా అని సందేహించినాడు. అతని దేహము మధురాతి మధురమగు ఒక మత్తుచే ఆవరింపబడినట్లయినది. తానిదివరకు చూచిన పునఃసంధానములకిట్ల ఆలస్యము చేసినారా? లేచి అతడు తల్పముపై పరుండినాడు. ఈ తల్పము పురాతన తల్పము వలె నున్నది. ఈ అది తన మామగారి పూర్వీకులదేమో. ఒక దేశమునకొక ఆచారముండును కాబోలు. ప్రథమ సమాగమ సమయములందు ముగ్ధలగు బాలికలెటు చరింతురో. స్త్రీ పురుష సమాగమమింత మాయామోహితమా? మానవుల మూలమట్టముగా కదిలించి వేయును కదా స్త్రీ పురుష సమాగమము. తన సర్వస్వము ధారపోయగలడు మనుజుడు స్త్రీకై. స్త్రీ పురుషుల ఈ మోహముచే ప్రపంచ చరిత్రయే మారిపోవునట. తానెట్లు సంచరించవలయునో. గడియారము మృదుస్వరమున 2 కొట్టినది. చటుక్కున శారదను లోనికంపి శకుంతలయు వారి మేనత్తయు పైకి వెడలి తలుపు పైన గొల్లెము వేసినారు. అంతయు నిశ్శబ్దము. ఆ నిశ్శబ్దములో వెక్కి వెక్కి లోలో దుఃఖించు శబ్దము నారాయణరావుకు కర్ణగోచరమైనది. అతడులిక్కిపడినాడు. శారదయే ఏడ్చుచున్నది. ఏమది? సిగ్గు కాబోలు, భయమా? అది కొంతసేపటికి తగ్గునేమో. ఏమి చేయవలే? అతనికి సిగ్గు వేసినది. అతడు నెమ్మదిగా లేచి శారద కడకు పోయి, శారదా, ఇక్కడ నిల్చున్నావేం అని అడిగినాడు. శారద మాట్లాడలేదు. ఆమె ఇంకనూ భుజములు కదుల్చుచు లోలోన ఏడ్చుచున్నది. అతని హృదయమున అనుకంప వెల్లివిరిసి యుబికి దిశలనాక్రమించుకొని పోయినది. ఆమెను దరికి చేరదీసుకొన్నాడు. శారద కుంచుకుని పోయినది. ముకుళించుకుని పుష్పమైనది. ఎందుకు నువ్వు ఏడుస్తావు పిచ్చిదానా? నిన్ను ప్రేమించి నిన్ను నాలో చేర్చుకొను ప్రేమమూర్తిని సుమా. నీవంటి దివ్య సౌందర్యమూర్తి నాకు ప్రణయిని అయిందంటే నా అదృష్టం కాదా శారదా? ఈ నన్నావరించి ఉన్న ఈ పురుషత్వ సౌభాగ్యం, నా తెలివితేటలు, నా సమస్తం నీ పాదాలకడ అర్పిస్తున్నా. నేనింతవరకు ఎవరినీ ప్రేమించలేదు శారదా. ఏనాడు నిన్ను చూశానో ఆ క్షణంలోనే నా హృదయేశ్వరివి, నా జీవితేశ్వరివి ఈమె అనుకొన్నాను అన్నాడు. శారద గుండె చెదురునట్లేడవదొడంగెను. నారాయణరావు చకితుడయ్యెను. అతని హృదయము కుంచుకొని పోయినది. అతడు తెల్లబోయినాడు. ఆ బాలిక నచ్చటనే వదిలివచ్చి ఒక దిండ్ల కుర్చీపై కూర్చుండెను. అరచేతిలో మోము నాంచి శూన్యమనస్కుడై శూన్యమగు దెసల చూచినాడు నారాయణరావు. 1/2 గంట అయినది. శారద ఏడుపు తగ్గినది. నారాయణరావు శారద వైపు చూచుచూ ఆమె అందము తనివితీరా గ్రోలుచూ హృదయమును సమాధానపరచుకొనుచూ అట్లే ఉండెను. శారద తలుపు మూలనే నిలుచుండి ఉన్నది. 15 నిండిన నవయౌవన సౌందర్యపూర్ణ. ఏమి ఈ చిత్రము? లోకములో సిగ్గులున్నవి, కాని కోపములున్నవి, కాని చదువుకొన్న బాల. ప్రవేశ పరీక్షలో విజయము కాంచినది. కళాహృదయ. ఏమిటి విచిత్రము? నారాయణరావు ఆ బాలిక ఆలోచనలతో అట్లే తెరిపారా చూచుచుండెను. కొంత వడికి నారాయణరావు లేచి, శారదా, నువ్వు మంచం మీద పడుకో, ఇక్కడ నిల్చుంటావెందుకు అని ఆమెను పుష్పము వలె అవలీలగా ఎత్తి తన హృదయమున కదుముకొని ముద్దు నిడబోవ ఆ బాలిక చటుక్కున మోము వెనుకకు త్రిప్పుకొన్నది. నారాయణరావు సిగ్గుపడి ఆమెను కొనిపోయి మంచముపై పరుండబెట్టెను. ఆమె మరుక్షణమున లేచి మంచము దిగి మరల గది గుమ్మము కడకేగి నిలుచున్నది. అది అంతయు అభినయము కాదు గదా. స్త్రీలు కేళీమందిరమున ప్రథమమున నిట్లే చరింతురు కాబోలు.
అట్టి అప్పుడు తానేమీ చేయవలెను? రాజారావు గాని పరమేశ్వరుడు గాని వారి ప్రథమ సమాగమ దినము వర్ణించి చెప్పినప్పుడిట్టి రీతి చెప్పలేదు. రాజారావును భార్య కొంచెము సిగ్గుపడిరో లేదో తలుపు వేచిన అరగడియకే వారిరువురు ఒకరి కౌగిలింతనొకరు మరిగిపోయిరట. పరమేశ్వరుని భార్య ఇంకను కొంచెం ఆలస్యము చేసినది. కాని 2 గంటలలో సంపూర్ణముగా ప్రాణకాంతు హృదయుని ద్రవించిపోయినదట. ఇంకను పెక్కరు స్నేహితులు చెప్పినారు. కానీ ఈ వైపరీత్యమేమి? ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.